శ్రవంతి. హలో ఎవ్రీబడి. మీరు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారండి. ఆ వాయిస్ మొత్తం అంతా సూపర్గా ఉంది. సో ఎలా ఉంది ట్రైలర్, ఎలా ఉంది మీకు? అంటే ఈసారి సరదాగా పండగకి గోల్ చేద్దాం, అందరం బాగా ఎంటర్టైన్ అవుదాం. అండ్ ఈ సంక్రాంతికి ఏంటంటే ఇది ఒకటే కాదు, అన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ సినిమాలు. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతి టోటల్గా ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అవుద్దని నా ప్రగాఢ నమ్మకం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక క్వశ్చన్స్ వేశారు కదా అందరినీ మీరు. నేను ఎవరిని కాదు, ఒక్కరిని ఒకే ఒక క్వశ్చన్ వేస్తాను. మూర్తి గారు ఎవరిని నేను ఓన్లీ మూర్తి గారు. ఇందాక వేసిన క్వశ్చన్ వేసినప్పుడు మూర్తి గారు చాలా హై పిచ్లో చాలా తప్పది అన్నాడు. ఆయన చాలా గట్టిగా అన్నాడు. ఆయన ఒకటి చెప్పండి మూర్తి గారు, బీ ఆనెస్ట్. అడిగినా మీరు అడుగుతారు కదా నన్ను. ఓకే సరే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అదే కాదు, డెఫినెట్గా 100%. నేను అలా ఇబ్బంది పెట్టినాను ఎవరిని, నేను ఇబ్బంది పడను, ఎవరిని పెట్టను. మూర్తి గారు పెళ్లి తర్వాత అలా చేయడం తప్పు అన్నారు. తప్పే. ఇప్పుడు ఆనెస్ట్గా చెప్పండి, పెళ్ళికి ముందు మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు లేదా? పెళ్ళికి ముందు ఉన్నారు ఎంతమంది? ఆయన ఉండండి బాబు ఒక నిమిషం. సార్ ఇప్పుడు ఎక్కడ నేను రివైండ్ చేసుకుని లెక్క చెప్పాలి మీకు చెప్పండి. ఏంటిది? నేనేం నా స్వీట్ మెమరీస్ ఆటోగ్రాఫ్ లాగా ఇప్పుడు నేను మొత్తం లెక్క తీయాలి కదా. ఇప్పుడు నచ్చారు, సూపర్. మన ఇద్దరు పక్కన మాట్లాడుకుందాం తర్వాత. ఓకే థ్యాంక్ యూ. రాజులకే రాజు. హలో. ఓకే థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. ఇంకా పద్ధతి చెప్పాలంటే ఇక్కడికి వచ్చేసిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రూతో ఫస్ట్ టైం వర్క్ చేయడం. ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ నేను ఫస్ట్ రవితేజ గారి గురించే మాట్లాడాలి. సార్ కెన్ ఐ కాల్ యూ రవణ? నేను రవణ ఫస్ట్ సినిమా చూసిందే విక్రమార్కుడు. ఒక్క ఫ్రేమ్ గుర్తుండిపోయింది. వాన పడుతుంటుంది, అలా మొహం మీద నుంచి అలా రక్తం కాడుతున్నప్పుడు మీసం మెలేస్తాడు. దట్ వన్ ఫ్రేమ్ మేడ్ మీ మ్యాడ్. నౌ ఐఎమ్ వర్కింగ్ విత్ దట్ మ్యాడ్నెస్. థ్యాంక్ యూ సార్, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ డింపుల్ అక్క కానీ, ఆశిక అక్క కానీ, గెటప్ సీను అన్న కానీ, వెన్నెల కిషోర్ అన్న కానీ, సత్య గారు కానీ, సునీల్ గారు కానీ, ఇట్ వాజ్ సచ్ అ స్వీట్ మూమెంట్ వర్కింగ్ విత్ దమ్. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఉండగా ఇది చెప్పచ్చో తెలియలేదు. సినిమా బాగుండాలి, సినిమా చేసేటోళ్ళు బాగుండాలి, సినిమా చూసేటోళ్ళు బాగుండాలి. జై సినిమా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మొదటిసారి రవితేజ సార్ ఫ్యాన్స్ని సార్తో ఇదే సేమ్ స్టేజ్లో కలుస్తున్నాను. సో అందరికీ హాయ్. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. అంటే ఐ థింక్ ఈ జర్నీ గురించి అంటే టు థింక్ ఆఫ్ రీసెంట్లీ వీ రిలీజ్డ్ ద గ్లిమ్స్ తర్వాత బెల్లా బెల్లా సాంగ్ అందరికీ నచ్చింది, వైరల్ అయింది. అండ్ అద్దం ముందు సాంగ్ అండ్ టీజర్ వచ్చింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా వామో వాయో సాంగ్ రిలీజ్ అయ్యి అందరూ సూపర్బ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. సో వెరీ ఓవర్వెల్మ్డ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దాట్. అండ్ ట్రైలర్ ఈవెంట్కి వచ్చేసాము, అంటే సినిమా రిలీజ్కి చాలా దగ్గర అయ్యాము అని ఫీలింగ్. అండ్ ఈ థియేటర్లో మీతో కూర్చుని ట్రైలర్ చూస్తే సినిమానే చూస్తున్నామో ఏమో అని ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ సినిమా చూసినప్పుడు ఇంకా బాగుంటుంది అనే ఫీలింగ్ ఒక టీజర్ మీరందరూ ఇచ్చారు ఈ ట్రైలర్తో. సో లుకింగ్ ఫార్వర్డ్. సినిమా 13th of January రిలీజ్ అవుతుంది సంక్రాంతికి. మీ అందరూ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో తీసుకొచ్చేయండి, కలిసి సినిమా చూద్దాం ఆన్ 13th of January. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అషిక గారు. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద గుడ్ లక్. ఎస్. అండ్ ఇప్పుడు మన వెరీ ఓన్ అందం, అభినయం అండ్ తన డాన్స్తో మన అందరినీ ఆకట్టుకునేటువంటి డింపుల్ హైతే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ట్రైలర్ నచ్చిందా? వినపడట్లేదు. సో
అన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇది నా రెండో సినిమా రవితేజ గారితో అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇది నా మొదటి సంక్రాంతి సినిమా. మీరు కూడా ఇదే జోష్తో లైక్ ఆషిక సెడ్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది మీ అందరితో. అండ్ విత్ కిషోర్ తిరుమల గారి డైరెక్షన్లో అన్ని సాంగ్స్ హిట్ చేశారు. అలాగే సినిమా కూడా ఇదే జోష్తో వచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డింపుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఒక నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఇలా బ్లాక్ బస్టర్ సినిమాలు అందించి మాస్ మహారాజా రవితేజ గారిని ఉత్తమ భర్తగా మన అందరికీ చూపించబోతున్నటువంటి మా కిషోర్ తిరుమల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. మామూలుగా బాగా మాట్లాడే వాళ్ళని చివరిని పిలుస్తారు, నాకు మాట్లాడడం రాదని అనిపించారు. భర్త మహాశైలికి విజ్ఞప్తి, జనవరి 13th రిలీజ్ అవుతుంది. ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిలిం చేద్దాం అనే ఉద్దేశంతో స్క్రిప్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో సినిమా మొత్తం కూడా ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో వాచింగ్ థియేటర్స్. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఆయన స్పీచ్ మాత్రమే చిన్నగా మాట్లాడతారు, డాన్స్ మాత్రం అదరగొట్టారు మొన్న కిషోర్ గారు. అసలు మామూలుగా లేదు, వైరల్ అయిపోయింది అంతే మీ డాన్స్ స్టెప్పులు. అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి అసలు. ఓకే, అంతే కాళ్ళు లేపి చేస్తాను, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మామూలుగా చేయలేదు.